జ్ఞానాభిలాషులందరికీ నమస్సులు. మిత్రులారా, ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినము సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసుకుందాము. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే ఫిబ్రవరి 19వ తేదీ 1627వ సంవత్సరము పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించినాడు. జిజియాబాయి పూజించే దేవత అయిన శివై పార్వతీ పేరుతో శివాజీ అని పేరు పెట్టింది. శివాజీ భవానీ భక్తుడు. శివాజీ పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. నేడు మహారాష్ట్ర ప్రజలను మరాఠీలో అంటారు. పాట: శివరాయ శివరాయ నీకు దండము, శివమెత్తి పోరాడిన మీకు వందనం. శివరాయ శివరాయ నీకు దండం, శివమెత్తి పోరాడిన మీకు వందనం. జిజియా మాత నీకు కథలెన్నో చెప్పనంట, జిజియా మాత నీకు కథలెన్నో చెప్పనంట. రామాయణ భారతాల నీతులు పలికించినంట, రామాయణ భారతాల నీతులు పలికించెనంట. వీరమాత అయ్యి నిన్ను వీరునిగా మలిచెనంట, వీరమాత అయ్యి నిన్ను వీరునిగా మలిచెనంట. దాదాజీ కొండదేవు అండ నీకు బలమంట. శివరాయ శివరాయ నీకు దండము, శివమెత్తి పోరాడిన మీకు వందనం. విదేశీ ప్రభువు వద్ద తండ్రి కొలువున్నా గాని స్వదేశపు స్వాతంత్ర్యం సాధించగనించినావు. 13 ప్రాయంలో కత్తి పట్టావు నీవు, కదం త్రొక్కి పదం పాడి తోరణాన్ని గెలిచినావు. శివరాయ శివరాయ మీకు దండము, శివమెత్తి పోరాడిన మీకు వందనం. అడవుల్లో తిరిగినావు, కొండలెన్నో ఎక్కినావు, మావలీల సావాసం మంచిగాను చేసినావు. కొండపిండి చేయునట్టి వీరులుగా మలచినావు, కొండపిండి చేయునట్టి వీరులుగా మలచినావు. శత్రుగుండె చీల్చునట్టి రోషంబును నింపినావు. శివరాయ శివరాయ మీకు దండము, శివమెత్తి పోరాడిన మీకు వందనం. విదేశీయ విద్రోహుల విచ్చు కత్తి నెరజేసి విసుగు విశ్రాంతి వీడి యుద్ధాలే చేసినావు. హిందువులను కాచి హిందూ సామ్రాజ్యం స్థాపించి రాజ్యమంత గురువు రామదాసునకే వసిగినావు. శివరాయ శివరాయ నీకు దండము, శివమెత్తి పోరాడిన మీకు వందనం, శివమెత్తి పోరాడిన మీకు వందనం. శివాజీ ప్రారంభ జీవితం. అతను తన తల్లి మార్గదర్శకత్వంలో తన ప్రారంభ విద్యను పొందాడు. ఆమె జాతీయ ప్రేమ, విలువలు మరియు సంప్రదాయాల యొక్క బలమైన భావాన్ని అతనిలో నింపింది. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన, ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుండి భారత రామాయణ బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింపచేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు. అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. శివాజీ పరిపాలనా విధానం. యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢాచార వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు. శివాజీ మహారాజ్ ప్రత్యేకత నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడము,
తాను చేస్తున్న పని పట్ల అంకిత భావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేశాయి. ఆ కాలంలో మొఘలులు ముస్లిం రాజుల పాలనలో బాలికలను, ఆడవారిని మానభంగం చేయడము, వారికి నచ్చినట్టు వారు గుళ్ళను కూలగొట్టడము, వికృత చేష్టలతో ప్రజలను బానిసలుగా చేసుకొని ప్రజలను హింసిస్తూ అధర్మంగా అన్యాయంగా పరిపాలన చేసేవారు. ముస్లిం మొఘలుల రాజుల వికృత పాలన అంతానికి మహారాష్ట్రలో శివాజీ వీర పోరాటం చేశాడు. స్వరాజ్యము స్వతంత్రము కొరకు వీర పోరాటం చేసినాడు. అపర శివ ఛత్రపతి హే శివాజీ రాజా, విశ్వ హిందూ ప్రతిష్టాపక హే రవితేజ, జై శివాజీ రాజా, జై శివాజీ రాజా. విశృంఖల మేచ పాద తాడనాన కృంగిన మహి, హిమశృంగమునొక్క మారు ఊపి పైకి లేపినావు. విధర్మీయ వికృతి చే వికలమైన హృదయాలలో స్వధర్మము స్వాభిమాన జ్వాలను పురికొల్పినావు. అపర శివ ఛత్రపతి హే శివాజీ రాజా, విశ్వ హిందూ ప్రతిష్టాపక హే రవి తేజ, జై శివాజీ రాజా, జై శివాజీ రాజా. ధన్యమయ్య జిజియ మాత ధర్మ రక్షకుని మాతై, ధన్యుడయ్య షహాజీ ప్రభు యోధ పుంగవు నీ పితయై. ధన్యమయ్య నవభారతి నిన్ను గన్న మహియై, ధన్యమయ్య హిందూ జాతి మహనీయత కలదై. అపర శివ ఛత్రపతి హే శివాజీ రాజా, విశ్వ హిందూ ప్రతిష్టాపక హే రవి తేజ, జై శివాజీ రాజా, జై శివాజీ రాజా. సకల సుగుణ శోభితుడవు సుసంఘటన దక్షుండవు, మావలీల మాధవులుగా మార్చినట్టి చేత నీవు. హరివీర భయంకరుడవు ఆర్తలాశ జ్యోతివి, హరివీర భయంకరుడవు ఆర్తలాశ జ్యోతివి. వైరి గుండెలను చీల్చిన వీరాగ్రేసురుడవు నీవు. అపర శివ ఛత్రపతి హే శివాజీ రాజా, విశ్వ హిందూ ప్రతిష్టాపక హే రవి తేజ, జై శివాజీ రాజా, జై శివాజీ రాజా. స్వరాజ్యమని దీక్ష బూనినావు, లక్ష్య సాధనకై పోరాటం చేసినావు. హిందుత్వపు ఛాయలోనే విశ్వమెల్ల నడిపింపగా, నీ జీవన సందేశం నింగి నేల వ్యాపింపగా. మాలో స్ఫూర్తి నింపినావు శివాది నులందియుమా. అపర శివ ఛత్రపతి హే శివాజీ రాజా, విశ్వ హిందూ ప్రతిష్టాపక హే రవి తేజ, జై శివాజీ రాజా, జై శివాజీ రాజా. ముస్లిం రాజుల వికృతమైన పరిపాలనతో విసిగిపోయిన భూమి మీద ఒక్కసారిగా ఈ శివాజీ రాజా స్వధర్మము స్వాభిమాన జ్వాలను పురికొల్పినాడు. శివాజీ రాజా వ్యక్తిత్వము సకల గుణ శోభితుడు. మానవులను మరాఠాలను మాధవులుగా మార్చినాడు. ఇతను యుద్ధం చేసేప్పుడు చాలా అరవీర భయంకరంగా యుద్ధం చేసేవాడు. సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసిన ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేసేవారు. ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలను తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో అన్నాడు, నా తల్లి కూడా మీ అంత అందమైనదై ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అంటూ ఆమెను తల్లిగా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు.
శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవింపబడ్డారు. హిందూ రాజు అయినప్పటికీ అనేక దేవాలయాలతో పాటు అనేక మసీదులు కూడా నిర్మించినాడు. శివాజీ సైన్యంలో 3 ముస్లింలే ఉన్నారు. శివాజీ పాలనలోని ముస్లింలు వారు ఖురాన్ చదివి అర్థం చేసుకొని ధర్మంగా పరిపాలిస్తున్న శివాజీ రాజు వైపు వారు అంకిత భావంతో ఉండేవారు. ఎందరో ముస్లింలు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ అలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికా దళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వసైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్దిక్ అనే 2 ముస్లింలు. శివాజీ అంగరక్షకులలో అతి ముఖ్యుడు. ఆగ్రా నుంచి శివాజీ తప్పించుకోవడానికి సహాయపడిన వ్యక్తి మదానీ మెహతర్ కూడా ముస్లిమే. మరాఠా సామ్రాజ్యం ముగిసే వరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది. పటిష్టమైన నౌకాదళాన్ని, ఆశ్విక దళాన్ని ఏర్పాటు చేశాడు. 8 నెలలు పంటలు పండించే రైతులు కూడా 4 నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడము శివాజీ విధానాలను అద్దం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాల వారు కోటను పరిరక్షించేవారు. మరణించే నాటికి శత్రువులందరూ వెనుకాడే విధంగా 1,00,000 సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ. పాట. జయ హో వీర శివాజీ, నీ ఖ్యాతి మరువని రణభీరగాదవి. జయ హో వీర శివాజీ, నీ ఖ్యాతి మరువని రణభీరగాదవి. పరశ్రీలను తల్లిగా కొలచి పాద పద్మమి అసూయపడే మహనీయుడవు. స్వరాజ్య జెండ మీదలో భారత రక్షకుడై కాషాయం కాపాడిన కారణ జన్ముడవై. మృత్యువు ఎదురుగా ఉన్న సవాలు విసిరే సైనికులు, చావుకు చెమటలు పట్టించిన చండ ప్రచండ ఛత్రపతివి. చీకట్లను చీల్చే చిచ్చర పిడుగే శివాజీ, దుర్మార్గుల వణికించిన వీరుడే శివాజీ. ఉరికి ఉరికి వేటాడి తరిమి తరిమి నరికిండు, కత్తిని ఎత్తి కాషాయపు పొద్దు పొడిచుండు. జయ హో వీర శివాజీ, నీ ఖ్యాతి మరువని రణభీరగాదవి. జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ. శివాజీ పరస్త్రీలను తల్లిగా గౌరవించి స్వరాజ్య ధర్మ పాలనకై పోరాడి హిందూ మతంను కాపాడిన, చావుకు భయపడని, దుర్మార్గులను వణికించిన సమర్థుడు. ధర్మపాలనకై శత్రువులను జయించాడు. శివాజీ జయించిన సామ్రాజ్యంలో 300 కోటలు నిర్మించుకున్నాడు. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేద్యమైన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాస్ దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి. 1674 సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకము వార్షికోత్సవం జరిగింది. ఈ వార్షికోత్సవ సందర్భంగా హిందూ సామ్రాజ్య దినంగా జరుపుకుంటున్నాము. శివాజీ మరణం 1680 సంవత్సరము ఏప్రిల్ 3వ తేదీన భూలోకయాత్ర ముగించారు మన వీర శివాజీ. శివాజీ రాజ్యమైన రాయ్గఢ్లో కొండపైన శివాజీ సమాధి ఉంది. ఎదురుగా కుక్క సమాధి ఉంది. ఎందుకంటే శివాజీ చితిమంటలలో రాజుకి ఇష్టమైన కుక్క, రాజు లేడనే వియోగం తట్టుకోలేక ఆ మంటలలో దుంకి కుక్క కాలిపోయింది. అందుకే ఆ కుక్క విశ్వాసమైన ప్రేమకు ప్రతిరూపము అని ఆ కుక్కకు సమాధి కట్టారు. ఇలా చరిత్రను మనము తెలుసుకోవాలని, స్ఫూర్తి నింపుకోవాలని, మన జీవితాన్ని ధర్మంగా జీవించాలని ఆశిస్తున్నాను మిత్రులారా.
చివరిగా యూట్యూబ్లో ఛత్రపతి శివాజీ తెలుగు మూవీ అని వెతికితే హరహర మహాదేవ పేరుతో ఉంది. అందరూ తప్పక చూడండి. రామరాజ్యం లాగే శివాజీ రాజ్యం అంటే శివాజీ పరిపాలన అత్యద్భుతమైనది. అందుకే శివాజీ శిల్పాలు అనేక చోట్ల మనకు దర్శనమిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శివాజీ రాజుకు నమస్సులు.